గొప్ప మందుగా చేయవాడవు నీవు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభు ప్రారంభించుండగా ప్రభా, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారేమో కావచ్చు, ఇక్కడున్న వారందరూ కూడా ప్రభా నీ నామాన్ని మహిమపరిచేవారుగా, నీ నామాన్ని గణపరిచేవారుగా ఉండుటకు సహాయము చేయమని, నీ ఆత్మ కార్యము జరుగుటకు ప్రభా మేమెవ్వరం కూడా అనాలోచితంగా ఉండకుండానట్లు ప్రతి ఒక్కరం కూడా ప్రభా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండుటకు సహాయము. నీకు అనుదృష్టి లోకమందంతట ఉందయ్యా. మేమందరం కూడా తండ్రి నీ సన్నిధిలో మేము నిలబడుటకు ప్రభా యోగ్యులము కానప్పటికీ నిలబెట్టుకొని మమ్మల్ని వాడుకుంటున్న దేవానికి స్తోత్రమును చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. పాడేద స్తుతిగానము కొనియాడేద నీ నామము, నీవేనా సంతోషగానము అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మనందరికి వచ్చిన పాట, ఎవరం కూడా మౌనంగా ఉండకుండా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. పాడేద స్తుతిగానము కొనియాడేద నీ నామము, పాడేద స్తుతిగానము కొనియాడేద నీ నామము, గానము కొనియాడేద నీ నామము, ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే, నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు, పరచెను నీరు ధీరధారలే, నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే, అభిషేకము పరమానందమే
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా పాడుట, స్తుతించుట అది ఎంతో శోభస్కరము, శ్రేయస్కరము. ఎందుకంటే ఆయన నామాన్ని కీర్తించుట దీనులమైన మనకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికి వచ్చిన పాట, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. నిజంగా దేవుని చేరగా మన స్థితిగతులు మార్చివేయబడ్డాయి, మన పరిస్థితులు మార్చివేయబడ్డాయి. కనుక మనమందరం కూడా కరము తట్టి స్వరములెత్తి పాడుతూ ప్రభునామాన్ని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు దేవుని మాటలను మనం చాలా స్పష్టంగా ధ్యానించుకుందాం. అందరం కూడా దయచేసి ఇంకా ఆలస్యం చేయకుండా మనం అందరం కూడా దేవుని మాటలు ధ్యానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ గాడ్. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన సంతోషం బయట వెతుక్కుంటే సంతోషం దొరకదు. సంతోషం ఫోన్లో వెతుక్కుంటే సంతోషం దొరకదు. సంతోషము ఏ టీవీ ప్రోగ్రామ్ని బట్టో లేదా ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ని బట్టో మనకు సంతోషం దొరకదు. సంతోషానికి లేకపోతే మనం నవ్వే నవ్వుకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ప్రభువు ఇచ్చే సంతోషము జీవితకాలం ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉన్న మనం అందరం కూడా చాలా సంతోషించాలి. ఎందుకు సంతోషించాలి? దేనిని బట్టి సంతోషించాలి? ఎందుకనంటే లోకమంతా కూడా ధనాన్ని బట్టి సంతోషిస్తుంది, లోకము అందాన్ని బట్టి సంతోషిస్తుంది, లోకంలో ఉన్న పద్ధతులను బట్టి, ఆచారములను బట్టి, లోకంలో ఉన్న సమస్త ఈవులను బట్టి సంతోషిస్తుంది. కానీ నువ్వు నేను యెహోవా యందు సంతోషించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన వాడు దేవుడు, ఈ లోకంలో అవసరతలను అక్కర్లను తీరుస్తున్నవాడు దేవుడు. కనుక మనం ఎవరిని బట్టి సంతోషించాలి? దేవుని బట్టి సంతోషించాలి. ఈ రోజున ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న వారందరూ కూడా మీ జీవితంలో కూడా సంతోషం కావాలంటే, మీ జీవితంలో కూడా సంతోషంని మీరు పొందుకోవాలంటే, ఇదిగో నువ్వు దేవుని వైపు చూసిన ఎడల, నువ్వు దేవుని వైపు ఇదిగో నీ హృదయం ఉంచిన ఎడల, నీ ఆలోచన నుంచి నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో పెట్టిన ఎడల నీకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. రండి కొద్ది మాటలు, కొన్ని శ్రేష్టమైన మాటలను మనం ధ్యానించుకుందాం. దేవుని మాటలు ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము. అందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాలు దయచేసి ప్రతి ఒక్కరం కూడా తెరుద్దాము పరిశుద్ధ గ్రంథాలను. నాతో కలిసి మీరు కూడా సహకరించవలసిందిగా నేను మీ అందరిని కూడా మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దేవుని మాటలను ధ్యానించడానికి, దేవుని మాటలను నేర్చుకోవడానికి వచ్చాం. సో మనుషులు కాదు మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడని మనం గ్రహించేవారిగా ఉండాలి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము ఒకసారి చాలా స్పష్టంగా చదువుకుందాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించును, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములను పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించిన. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటల ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, ఎస్తేరు గ్రంథాన్ని మా మధ్యలో పెట్టి ప్రభా అద్భుతమైన మాటలు మీరు మాతో మాట్లాడబోచినందుకు వందనాలు. దేవా, మాట్లాడుతున్నది మనుషుడు కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి మాట ప్రతి బిడ్డతో అయ్యా మీరు మాట్లాడుదురుగాక ప్రభా. ప్రతి మాట అనేక హృదయాలను తాకునుగాక, ప్రతి మాట అనేక జీవితాలను మార్చునుగాక అయ్యా. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, అంతేకాదు ప్రభా అనేక జీవితాల్లో ప్రభా ఒక అద్భుతమైన గుణపాఠంగా మీరు మార్చమని వేడుకొనిచిన మాటలు వెంటనే మేము నేర్చుకుంటున్నాం అనేది గొప్ప విషయం అయ్యా. మీరు మాతో అయ్యా మాట్లాడని స్పష్టంగా తేటగా అయ్యా మీరు మాతో మాట్లాడొచ్చినప్పుడు నీ మాటలు వింటున్న మేము కూడా ప్రభా ఆ రీతిగా బ్రతుకుటకు సహాయం చేయమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఇక్కడ నుండి ఎవ్వరు కూడా వెళ్ళిపోకూడదు. అందరు కూడా ఇక్కడుండి కూర్చొని దేవుని మాటలు వినేటట్టయితే మనం అందరం కూడా దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉంటాం. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో మనందరికీ చాలా స్పష్టంగా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఏంటనగా చూడండి, ఇక్కడ స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించును, కన్యకలందరికంటే అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. హల్లెలూయా. చూడండి, ఎస్తేరును నిర్మించుకోవడానికి లేదా నియమించుకోవడానికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. చాలామంది ఏమంటారంటే ఎస్తేరు రాణిగా మారింది,
ఎస్తేరు రాజు దృష్టికి ఇదిగో చక్కగా కనిపడింది, ఆమె చాలా దీనంగా లేకపోతే తగ్గించుకొని ఉంది అనే మాట చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని గ్రంథము పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం. గాడ్ చూస్ ఆర్డినరీ టు బీ అన్ ఎక్స్ట్రాడినరీ. ప్రభువు ఒక ఎక్స్ట్రాడినరీగా మార్చాలంటే ఒక ఆర్డినరీ వ్యక్తిని ఎన్నుకుంటాడు. ఎస్తేరు జీవితాన్ని మనం చూసుకుంటే, ఎస్తేరు బ్రతుకును మనం చూసుకుంటే, ఎస్తేరు ఏ కుటుంబానికి చెందింది, ఎస్తేరు ఎలాగో వచ్చింది, ఎస్తేరు ఎలాంటి స్థితి నుండి వచ్చిందని చూస్తే, ఎస్తేరు మరి దేవుని వాక్యం సెలవిస్తుంది తల్లిదండ్రులను కోల్పోయిన వ్యక్తి. ఎస్తేరు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎస్తేరు మొర్దెకై దగ్గర పెరుగుతున్న వ్యక్తి ఈ ఎస్తేరు. ఎస్తేరు దేవుని దృష్టికి, మొట్టమొదటిగా ఈ మాట వినండి, దేవుని దృష్టికి దయ పొందిన స్త్రీ. ఈ రోజున ప్రతి మానవుడు, ప్రతి మనిషి ఈరోజు ఉన్నత స్థానంలో ఉంటున్నాడంటే, ఈరోజు అన్ని కలిగి ఉంటున్నాడంటే మొట్టమొదటిగా ఆయనను చూస్తుంది ఎవరు తెలుసా? ప్రభు అయిన దేవుడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది 133వ కీర్తనలో, ఇదిగో తల్లి గర్భములో నిన్ను రూపింపబడక ముందుపే నీవు నన్ను ఎరిగితివి. ఈ ఎస్తేరు సాధారణమైన వ్యక్తి కావచ్చు, ఎస్తేరు పేదరికపు కుటుంబం నుండి వచ్చింది కావచ్చు, కానీ ప్రభు తలంపు, ప్రభు ఆలోచన, ప్రభు యొక్క ఇదిగో ఎంత ఉన్నతంగా ఉందంటే ఎస్తేరు మీద తాను రాణిగా నియమింపబడక మునిపే దేవుడు తనని సిద్ధపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు ఎస్తేరును అంత ఉద్దేశించి, అంత నిర్మించి, అంత నియమించుకొని రాణికి వస్తికి బదులుగా రాణిగా ఎందుకు ఎస్తేరును పిలుచుకున్నాడంటే, ఇక్కడ రాయబడింది ఎవరిని బట్టి ఆమె దయ పొందింది అని అంటే, రాజుని బట్టి దయ పొందింది, మనుషులందరినీ బట్టి దయ పొందింది. చూడండి, ఈరోజు మనల్ని బట్టి ఎందుకు అనేకులు మనల్ని బట్టి అందరూ ఎందుకు ఈమె దయ పొందిన స్త్రీగా, లేదా ఈమెను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, ఈ సహోదరుని బట్టి నేను చాలా గర్విస్తున్నాను ఎందుకు మనల్ని బట్టి చెప్పలేకపోతున్నారంటే, మనల్ని బట్టి కొంచెం గర్వం ఉంటుందేమో. భక్తి ఎక్కువైతే కొంతమందికి గర్వం పెరిగిపోద్ది, మంచి పాటలు పాడితే గర్వం పెరిగిపోద్ది, మంచిగా ఆరాధన చేస్తే గర్వం పెరిగిపోద్ది, మంచి భక్తి చేస్తే గర్వం పెరిగిపోద్ది. ఇవేవి చేసినా మనిషిలో పెరిగే గర్వాన్ని బట్టి మనం దయ పొందుకోలేకపోతున్నాము. అక్కడ రాయబడింది ఎస్తేరు గురించి చక్కని మాట, రాజునందు దయ పొందిన స్త్రీ. ఒక ఆర్డినరీ వ్యక్తిని దేవుడు ఎక్స్ట్రాడినరీగా మార్చాడు. ఈ జీవితంలో నువ్వు ఆర్డినరీ కావచ్చు, అన్ని కోల్పోయిన వ్యక్తివి కావచ్చు, నీ జీవితంలో సమృద్ధి లేదు కావచ్చు, నీ జీవితంలో సంతోషం లేదు కావచ్చు, ఇదిగో నిరుపేద కుటుంబం నుండి నువ్వు చెందిన దానివి కావచ్చు, కానీ ప్రభు దృష్టిలో నువ్వు దయ పొందిన స్త్రీవి, ప్రభు దృష్టిలో నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తివి. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు ప్రతి మానవుల మీద ఒక ఆలోచన కలిగి ఉన్నాడంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి నరుని మీద ఆయన కటాక్షం ఉంటుంది. ప్రతి నరుని రూపించుకోవడానికి దేవుడు ఈ భూమికి దిగి వచ్చి, ఇదిగో మన్ను తీసుకొని లేదా మట్టి తీసుకొని మనిషిని నిర్మించి, ఆయన మానవునిగా నాసిక రంధ్రంలో జీవవాయువు ఆయన ఆత్మను ఊది ఆయనలాగా నిర్మించుకున్నాడు. ఎందుకు అంతగా ప్రభువు ఒక మనిషిని చేయడానికి ఎందుకు భూలోకానికి దిగి రావాలి, ఎందుకు మట్టిని తీసుకోవాలి, ఎందుకు ఆయన ఆత్మను పెట్టాలి అని అనుకున్నాడంటే, ఇదిగో మనము ఎక్స్ట్రాడినరీగా మార్చబడడానికి. ఆయన రాజ్యంలో, ఆ పరలోక రాజ్యం చూడండి, ఈ రాజు ఎస్తేరును సాధారణమైన వ్యక్తిని తీసుకొని ఎక్కడ కూర్చోబెట్టాడంటే, రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒకరోజు నీవు నేను కూడా ఈ లోకంలో ఇదిగో బలహీనులుగా కనిపిస్తున్నాం, ఈ లోకంలో అధైర్యమైన వ్యక్తులుగా కనిపిస్తున్నాం, ఈ లోకంలో అనేకుల ద్వారా తృణీకరింపబడినలాగా కనిపిస్తున్నామేమో, కానీ మన దేవుని దృష్టికి రాజసింహాసనం మీద కూర్చునే రాణులుగా కనబడుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో కూడా చూసినట్లయితే మనము ఇక్కడ రాయబడింది, తన పిన తండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించును. చూడండి, ఇక్కడ మొర్దెకై ఎస్తేరును పెంచుకోవడానికి కారణం ఏంటంటే, తన తల్లిదండ్రులు చనిపోయారు. అక్కడ ఒక మాట రాయబడింది, రూపమును సుందర ముఖము గలదై. ఈ లోకంలో చూడండి,
కొంచెం అందంగా కలిగి ఉంటే, మంచిగా ఉంటే ఏం చేస్తారంటే ఎక్కువగా ఫ్యాషన్గా రెడీ అవ్వాలని, 10 మందికి నేను మంచిగా కనిపించాలని ఫోటోలు, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్నీ వాడేస్తూ ఉంటాం. ఎస్తేరు కలిగిన అందం ఏంటో తెలుసా? ఎస్తేరు కలిగిన ఇదిగో సుందర ముఖం ఏంటో తెలుసా? ప్రభు యొక్క దయ, ప్రభు యొక్క కనికరం. భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే కొనియాడబడుతుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడుతుంది, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎక్కడ కొనియాడబడుతుంది? రాజ సన్నిధిలో కొనియాడబడుతుంది. మనుషులు ఎదుట కొనియాడబడుతుంది. తృణీకరింపబడిన వారి ఎదుట కొనియాడబడుతుంది. తక్కువ చేసి మాట్లాడిన వారి ఎదుట కొనియాడబడుతుంది. ఇదిగో వెలివేసిన వారి ఎదుట కొనియాడబడుతుంది. ఇదిగో ఈ ఎస్తేరును చూసి లోకం అనుకుంటుంది, ఇదిగో తల్లిదండ్రులు కోల్పోయిన వ్యక్తి, ఇదిగో ఈమెకి ఎవరు లేరు అని ఆమె వెనుకాల ఎన్నో నానా రకాలుగా మాట్లాడుండొచ్చు, ఆమెను బట్టి ఎంతోమంది అపహసించుండొచ్చు, ఆమెకి ఎవరు తోడు లేదని ఎన్నోసార్లు బలహీనపరుండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఇప్పుడు ఎక్కడ కొనియాడబడుతుందో తెలుసా? రాజ సింహాసనంలో కూర్చొనుండి ఎస్తేరు కొనియాడబడుతుంది. చూడండి, ఒక ఆర్డినరీ పర్సన్ని తీసుకొని వెళ్ళి దేవుడు ఎక్స్ట్రాడినరీగా చేశాడు. నువ్వు కొనియాడబడాలి అంటే, నువ్వు ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలి అంటే, నువ్వు ఉన్నతమైన అంచులంచులుగా దీవింపబడాలంటే, నువ్వు ఎవరి అందు భక్తి కలిగి ఉండాలంటే దేవుని అందు భక్తి కలిగి ఉండి, నీ భక్తి 10 మందికి చూపించుకోవడాన్ని బట్టి, నీ భక్తి 10 మంది మెచ్చుకోవడాన్ని బట్టి, నీ భక్తి 10 మందిని అప్రిషియేట్ చేయడాన్ని బట్టి నీకు రాదు. నీ భక్తిని బట్టి ప్రభు సంతోషించాలి, నీ భక్తిని బట్టి ప్రభు నిన్ను గణపరచాలి, నీ భక్తిని బట్టి ప్రభు నిన్ను హెచ్చించాలి. ఎస్తేరు సుందరవతి, రూపవతి అని లోకము గ్రహిస్తుంది, కానీ ఎస్తేరు భయభక్తులు కలిగిన నన్ను దేవుడు గ్రహించాడు. నువ్వు సుందరవతివా, నువ్వు గుణవతివా, నువ్వు మంచిదానివా, నువ్వు ఎలాంటి దానివా లోకము నిన్ను జడ్జ్ చేస్తుంది, కానీ ప్రభువు మాత్రము నీ భయభక్తులు చూస్తాడు. ప్రభువుకు కావాల్సింది నీ లోబడుతనము, ప్రభువుకు కావాల్సింది నీ ప్రార్థన జీవితము, ప్రభువుకు కావాల్సింది ఇదిగో నువ్వు ఎంతగా దేవునితో నడుస్తున్నావు, నువ్వు ఎంతగా తగ్గించుకొని నడుస్తున్నావు, నీ ఇంట్లో నువ్వు ఎలాగ నడుచుకుంటున్నావు, నీ కుటుంబంతో నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, ఏ రీతిగా నువ్వు ప్రభు నామాన్ని మహింపరుస్తున్నావు, నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ ఆలోచన ద్వారా, లేదా నీ జీవితాన్ని బట్టి దేవునికి ఎంత మహిమ వస్తుంది. ఎప్పుడు కూడా ఎస్తేరు తన అందాన్ని బట్టి గర్వించలేదు, ఎప్పుడు కూడా ఎస్తేరు తను కలిగి ఉన్న ఆ సౌందర్యాన్ని బట్టి గర్వించలేదు. అక్కడ రాజ్య సింహాసనానికి లేదా రాజు యొక్క ఆ యొక్క ప్యాలెస్కి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా నేను ఇది వేసుకుంటే నన్ను రాజుకు మంచిగా కనిపిస్తానేమో, ఈ డ్రెస్ వేసుకుంటే రాజుకు మంచిగా కనిపిస్తానేమో, లేదా ఈ లిప్స్టిక్ రాసుకుంటే రాజుకు మంచిగా కనిపిస్తాను, అందరు కూడా అక్కడ ఉన్నవన్నీ కూడా అలంకరించుకోవాలని చూస్తున్నారు. కానీ ఎస్తేరు మాత్రం తగుమాత్రపు వస్త్రములు వేసుకుంది. తగుమాత్రపు, ప్రతి స్త్రీ అలంకరించుకోవాల్సింది ఏంటో తెలుసా? తగుమాత్రపు వస్త్రం. రాజు ఆమెను చూసి ఆమె నెక్లెస్ బాగుంది, ఆమె డ్రెస్ బాగుంది, ఆమె లిప్స్టిక్ బాగుందని లేదో, ఆమె దయ పొందిన స్త్రీగా కనిపించింది. ఎందును బట్టి కనిపించింది రాజు కంటే? మొట్టమొదటిగా దేవునికి దయ కలిగింది, తరువాత రాజుకు కలిగింది. నీ ఎడల కూడా దేవునికి దయ కలిగితే, నీ ఎడల కూడా దేవునికి కనికరం కలిగితే, నీ ఎడల నీ భక్తిని బట్టి, నువ్వు చేస్తున్న ఇదిగో భక్తి జీవితాన్ని బట్టి ప్రభువు మహిమపరచబడితే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా అక్కడ వారందరూ కూడా నీ పట్ల దయ చూపిస్తారు. నీకు శత్రువులు పెరుగుతున్నారు, నీకు భయంకరమైన వ్యతిరేకతలు పెరుగుతున్నాయనంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని యందు భయభక్తులుగా లేవు కనుక. మన మాటలు బట్టే మనకు శత్రువులు, మనం చేసే పనులు బట్టే మనకు శత్రువులు, మనం నడవడాన్ని బట్టే మన శత్రువులు. దేవుడు అంటున్నాడు, నీ శత్రువుని కూడా ప్రేమించమంటున్నాడు కదా, నీ శత్రువుని కూడా ఇదిగో ప్రభు ప్రేమను చూపించమంటున్నాడు. కానీ మనం రియాలిటీకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ప్రభు ప్రేమను పక్కన పెట్టేసి మనకు కలిగి ఉన్న గర్వాన్ని చూపిస్తాం. దాన్ని బట్టి దేవుడు అతిశయపడు, దాన్ని బట్టి దేవుడికి మహిమ రాదు. కనుక మొట్టమొదటి గాడ్ చూసన్ ఆర్డినరీ టు బీ మేక్ యూ ఎక్స్ట్రాడినరీ. ఎక్స్ట్రాడినరీగా మార్చబడాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అద్భుతంగా నువ్వు మార్చబడాలని దేవుడు తలస్తున్నాడు. ఇదిగో ఈ లోక మర్యాదలను అనుసరింపక పరలోకమును కొరక ఎవరైతే నడుచుకుంటారో, పరలోకము నిమిత్తం ఎవరైతే ప్రయాసపడతారో వారికి ఆ రాజ్యంలో, నిత్య రాజ్యంలో ఆ కిరీటం ఉంచబడుతుంది. ఎస్తేరు వస్త్రాలను బట్టి, అలంకారాలను బట్టి సంతోషించలేని దేవా, ఈ రాజ్య సింహాసనానికి నడిపించినవంటే నువ్వెంత కృపగలిగిన దేవుడవని సంతోషించింది.
చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండి చూడు. చిన్న దాంట్లో నీకు ఇచ్చిన దాంట్లో ప్రభా ప్రార్థన జీవితం ఇచ్చావయ్యా, వందనాలు. చిన్న కుటుంబం ఇచ్చావు, వందనాలు. చిన్న ఇల్లు ఇచ్చావు, వందనాలు. నీకు ఉన్న కొద్ది దాంట్లో ప్రభుని స్తుతించి చూడు. నీకున్న కొద్ది దాంట్లో ప్రభుని మహిమపరిచి చూడు. 10 మందిని చూసి నాకు అది కావాలని కోరుకోవడం కాదు, నీకున్న దాంట్లో ప్రభు నామాన్ని మహిమపరచు. ఎస్తేరు తనకున్న దాంట్లో ప్రభు నామాన్ని మహిమపరిచింది కనుక అక్కడ ఉన్న వారు ఎవ్వరు కూడా రాజు దృష్టికి వెళ్ళలేదు, కానీ ఎస్తేరు ఒక్కటి మాత్రమే రాజు దృష్టికి వెళ్ళింది. ఒకసారి ఆలోచించండి, ఎస్తేరును పిలవడానికి ముందు రాజు ఆ 127 సంస్థానములకు అధిపతి. 127 అంటే ఏమనుకుంటున్నారు? గ్రామాలు అనుకుంటున్నారా? ప్రాంతాలు అనుకుంటున్నారా? 127 దేశాలలో నుండి స్త్రీలను పిలిచాడు. 127 దేశాల నుండి స్త్రీలను ఎంతమంది ఉండొచ్చు కౌంట్ చేసుకుంటే? ఒక దేశం నుండే స్త్రీలను పిలిస్తేనే కౌంట్లెస్. 127 ఎన్ని లక్షలు ఉండొచ్చు. ఆ లక్షల మందిలో ఎస్తేరు కనబడింది. ఈ లోకం అంతంతటి దేవుని కనుదృష్టిగా అనిపిస్తుంది కదా. నువ్వు కనిపిస్తున్నావా దేవుడికి? దయ పొందే స్త్రీగా కనిపిస్తున్నావా? కృప పొందే స్త్రీగా కనిపిస్తున్నావా? ఆలోచించుకో. 2వ పాయింట్ చదువుదాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. ఒకసారి అందరం తీద్దామా? 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయముంది ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యంనకు వచ్చితివేమో ఆలోచించుకోనమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రభువు నీకు పొజిషన్ ఇవ్వకముందే నీ పర్పస్ను ఉంచుతాడు. మళ్ళీ చెప్తున్నాను, ప్రభువు నీకు ఒక పొజిషన్ ఇవ్వకముందు ఒక పర్పస్ ఉంచుతాడు. నీ పొజిషన్ని అక్కడ పెట్టాలంటే ఒక పర్పస్ ఉంది. అందరూ అనుకుంటారు, ఎందుకయ్యా నాకు ఈ స్థితినిచ్చావు, ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితినిచ్చావు, ఎందుకయ్యా నాకే ఈ బాధ, ఎందుకయ్యా నా జీవితంలో ఇలా జరగాలి, అసలు నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను. ఎస్తేరు రాణిగా అయినాక ఎస్తేరు ఏమనుకుంటుంది? లగ్జరీ లైఫ్ అనుకోవాలి కదా. ఉన్న కాడికి ఆహారం వస్తుంది, వస్త్రాలు వస్తున్నాయి, అన్ని సమృద్ధి. కానీ ఎస్తేరు అనుకుందా ఒక భయంకరమైన విపత్తు రాబోతుందని ఎస్తేరు అనుకుందా? చూడు, నీ పొజిషన్ని దేవుడు ఒక దగ్గర పెట్టాడంటే ఒక పర్పస్ ఉంది. నీ ఇంట్లో ఒక కష్టం పెట్టాడు, దానికి ఒక పర్పస్ ఉంది.